దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం విశ్వాసం గలవారమా, విశ్వాసం మనకున్నదో లేదో మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు అనేకుల భక్తుల జీవిత అనుభవాలు మనం ముందుంచుకొని విశ్వాసం కలవారమో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈరోజు విశ్వాస పరీక్ష శీర్షికలో దావీదు గురించి మనం నేర్చుకోబోతున్నాం. 1 సమూయేలు 17వ అధ్యాయంలో మనకు తెలుసు, దావీదు బాలుడైనను బలాఢ్యుడైన గొలియాతును హతమార్చగలిగినాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. 16వ అధ్యాయంలో మనకు తెలుసు, దావీదు అభిషేకం పొందినాడు. సమూయేలు ప్రవక్త అతను అభిషేకించినాడని. హీ ఆల్వేస్ గివ్స్ గ్లోరీ టు గాడ్, వర్షిప్స్ గాడ్. దేవుని స్తుతిస్తూ ఆరాధించే భక్తుడు. అలాగే ప్రతి శ్రమకు ప్రార్థన చేసే భక్తుడు. ఈ ప్రార్థన స్తుతి అనేది ఒక బండికి 2 చక్రాలు లాంటిది. మన విశ్వాస జీవితం ముందుకు వెళ్ళాలంటే కూడా ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. మరి భయము కలిగినప్పుడు దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. 3వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది చూడండి, 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. మరి 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆధారము. ఎంత మంచి మాట. ఎవరు ఆయనకు ఆధారము? మనకు ఎవరు ఆధారము? దేవుడే మనకు ఆధారం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. అంటే దావీదు యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. హీ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ గాడ్. బాల్యం నుండే నాకు దేవుడు ఆశ్రయం అని అంటాడు ఒక దగ్గర. మరి 1 సమూయేలు 17వ అధ్యాయం చూసినప్పుడు ఇశ్రాయేలు ఈ ఫిలిష్తీయునికి భయపడుతూ ఉన్నారు. గాతు వాడైన గొలియాతు అని 4వ వచనంలో ఉంది. 1 సమూయేలు 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. గాతు వాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జేనేడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోచుండే. అంటే ఎంత బలాఢ్యుడు, ఎంత గంభీరంగా కనబడుతున్నాడు ఫిలిష్తీయుడు. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలు మధ్యలో మరి యుద్ధం ఉన్నది. ఫిలిష్తీయుల పక్షాన ఒకడు జయంట్ అన్నమాట. అంటే ఒక బలాఢ్యుడు వచ్చి సవాలు విసురుతున్నాడు. మీలో ఒకడు వచ్చి నాతో యుద్ధం చేయమని సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేల్ అందరూ భయకంపితులైపోయినారు, భయపడుతూ ఉన్నారు. ఈ యొక్క రాక్షసుని చూసి భయపడుతున్నాడు. ఎంతో ఎత్తు, ఎంతో బలము, మరి ఎంతో యుద్ధ కవచాలు ధరించుకొని సవాలు విసురుతుంటే వీరు భయపడుతూ ఉన్నారు. అప్పుడు బాలుడైన దావీదు
మరి అతను గొర్రెలను మేపుతున్నాడు. కానీ ప్రతిరోజు అతనికి అలవాటు, తన అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి వారికి ఆహారం తీసుకొని వెళ్ళడం అతని అలవాటు. ఒకరోజు ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఈ గొలియాతు చేసే సవాళ్లను వింటూ ఉన్నాడు. 16వ వచనం చూడండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచున్నాను. ప్రజలందరూ భయపడుతున్నారు. ఇక్కడ చూసే సౌలు రాజు కూడా భయపడుతున్నాడు. రాజు కూడా ధైర్యం లేదు వెళ్ళి ఆ గాతువాడైన గొలియాతుతో యుద్ధమాడడానికి. అలాంటి పరిస్థితిలో మరి దావీదు, ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం వరుస అంటే డీటెయిల్గా చదవాలి. ఈ దావీదు మరి చిన్నవాడు, బాలుడు. 24వ వచనం చూసినప్పుడు ఇశ్రాయేలులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోతున్నారు. అందరూ భయపడుతున్నారు. రాజు కూడా భయపడుతున్నాడు. ఎప్పుడైనా రాజు ధైర్యంగా ఉంటే ప్రజలు ధైర్యంగా ఉంటారు. రాజే భయపడుతుంటే ప్రజలు కూడా ధైర్యాన్ని కోల్పోతారు కదా. మరి ఫిలిష్తీయుడు ఇలాగూ బెదిరిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వణికిపోతున్నారు. ఒక్కరిని చూసే భయపడుతున్నారు. ఇంకా మరి ఆ ఫిలిష్తీయుల సైన్యం చూసి ఇంకెంత భయపడుతున్నారు. సౌలు రాజుకు ధైర్యం లేదు వాడిని యుద్ధమాడి వాడిని ఓడగొట్టడానికి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వాని బెదిరింపులు. ఎన్ని రోజులు బెదిరిస్తున్నాడు? 40 రోజుల నుండి తన్ను తాను అగుపరుచుకుంటున్నాడంట. అప్పుడు ప్రజలందరూ పారిపోతూ ఉన్నారు. 25 చూడండి. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయననగా. అంటే ఒక మరి రాజు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడైతే ఈ యొక్క గొలియాతును సంహరిస్తాడో వానికి మరి ఇలాగూ బహుమతి ఇవ్వబడుతున్నది. రాజు బహుగా ఐశ్వర్యం కలగజేస్తాడు, తన కుమార్తెనిచ్చి వాని వివాహము మరి చేస్తాడని ఇవన్నీ వింటూ ఉన్నాడు దావీదు. 26వ వచనం చూడండి. దావీదు ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్. పెద్ద సమస్య, కానీ దావీదు దేవుని యందు విశ్వాసం కలిగి పలికిన మాట చూడండి. 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలు నుండి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచినవని అడగగా జనులు వాని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడినని అతనికి ఉత్తరమిచ్చి. బాలుడైన దావీదు అడుగుతున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అంటే గొప్ప దేవుని ప్రక్కన పెడుతున్నాడు. సమస్య ప్రక్కన. అయినా ఈ సమస్యను చూడడం లేదు ఈ దావీదు. పక్కన దేవుని పెడుతున్నాడు. జీవము గల దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. మరి దేవుని ప్రజలను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అంటే, ఏదైనా సమస్య మనకు కూడా ఎదురైనప్పుడు, గొలియాతు లాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడాలన్నమాట. గొప్ప దేవుడు మనకున్నాడు, ఈ సమస్య ఏ పాటిది? ఆఫ్టర్ ఆల్ అనాలన్నమాట. ఏమనాలి? ఆఫ్టర్ ఆల్ ఇదెంతటిది? గొప్ప దేవుడు నాకున్నాడు, జీవం గల దేవుడు నాకున్నాడు. గొప్ప దేవుని ఎదుట ఈ సమస్య చాలా చిన్నది. చూడండి, ఎప్పుడైనా నీ సమస్య ప్రక్కన దేవుని పెట్టాలి. అప్పుడు మరి గొప్ప దేవుని ఎదుట ఈ సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పాజిటివ్ స్టేట్మెంట్. ఈ విశ్వాస పరీక్ష శీర్షికలో మనం వెలుగు మాటలు పలకాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలుగా, జీవం గల దేవుని బిడ్డలం మనం. కాబట్టి సమస్య రాగానే భయపడడం, పారిపోవడం, సమస్య నుండి తప్పించుకోవడం కాదు, కానీ ఆ సమస్యను ఎదుర్కోవడానికి నీకు గొప్ప విశ్వాసం కావాలి. ఎందుకంటే జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు విజయం నిశ్చయం. మరి ఇక్కడ పెద్దన్నలు అందరూ పెద్దవాళ్లే కదా. దావీదు కనిష్ఠుడు, చివరివాడు, కానీ దేవుడు ఎన్నుకున్న వాడు. అతనికంటే పెద్దవారందరూ నిరుత్సాహపరుస్తున్నారు. ఏంటి చాలా బడాయి చేస్తున్నావు, నీవు గొలియాతుతో యుద్ధం చేస్తావా? వాళ్ళని చీల్చి చెండాలని చేస్తాడు, నువ్వు వెళ్ళకూడదని నిరుత్సాహపరుస్తున్నారు. సౌలు ఏమంటున్నాడు ఇక్కడ 33వ వచనం, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు. చూడండి, మనుషులు ఇట్లే అంటారు. మనం ఏదైనా గొప్ప పని దేవుడిస్తే అది చేయడానికి మనం ఒక అడుగు ముందుకేస్తే ఇలాగే నిరుత్సాహపరుస్తారు. సొంతవారు నిరుత్సాహపరుస్తున్నారు. బాలుడైన దావీదు నీ వల్ల కాదంటున్నారు. పోనీ రాజు ఏమంటున్నాడు, నీకు ఈ ఫిలిష్తీన్తో పోట్లాడడానికి నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అని. నీకు ఏం ట్రైనింగ్ ఉందని?
ఇలా నిరుత్సాహపరుస్తున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటి? అప్పుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిజ్ లైఫ్ అంటే, గొర్రెల మందను కాయుచుండగా ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది. దావీదు ఆ రెంటిని కూడా చంపివేసినాడు. అందుకే అంటున్నాడు, సౌలుతో అంటున్నాడు, నేను నా గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించినని చెప్పాను. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇదన్నమాట. నీ విశ్వాసము పెంపొందించుకోవాలి. టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ యూ హ్యావ్ టు రికలెక్ట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో సవాళ్లను మనం ఎదుర్కొన్నప్పుడు గత కాలంలో దేవుడు ఏ విధంగా నీకు సహాయం చేసినాడో వెంటనే నీ మనసుకు తెచ్చుకోవాలి, దేవుని స్తుతించాలి. దావీదు విజయానుకున్న రహస్యం ఏంటంటే దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవడం లేదు. దేవునికి స్తోత్రం. 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగం ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవడం లేదు. ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు? కత్తి చేత ఈట చేత కాదు దేవుడు రక్షించేది. యుద్ధము ఎవరిదంటున్నాడు? యెహోవాది. యుద్ధం యెహోవాది. మరి ఆయన మరి పెద్ద యుద్ధ వస్త్రము దావీదుకు ధరింపజేసి సౌలు ప్రయత్నాలు చేస్తున్నాడు. రాగి శిరస్త్రాణం ఒకటి అతని కట్టి యుద్ధ కవచం తొడిగించి, మరి సామాగ్రి చాలా బరువుగా ఉంది దావీదుకు. దావీదు అంటున్నాడు, వీటన్నిటితో నాకు వాడుక లేదు, నేను వెళ్ళలేను, ఈ బరువుతో నేను వెళ్ళలేను అంటే మనుషుల సహాయము అంగీకరించడం లేదని నాకు అనిపించింది. దావీదు ఏం చేస్తున్నాడు? 40వ వచనం, తన కర్ర చేతి పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయి ఏటి లోయలోకి వెళ్ళినాడు. 5 నున్నటి రాళ్లను ఏరుకున్నాడంట. అంటే నున్నటి రాళ్ళని ఎందుకు ఏరుకున్నాడు? నేను ఎప్పుడు అనుకుంటాను, ఆయన నిలుచున్న స్థలంలోనే ఎన్నెన్నో కరుకు రాళ్ళు ఉంటాయి కదా. ఆ కరుకు రాయితో వడిసెల్లో పెట్టి గొలియాతుకు ఎదురుగా కొడితే అది స్పిన్నింగ్ ఉండదంట. అది ఒకటి దగ్గర మనం గురి పెడితే ఇంకో దగ్గర దాకుతుంది. అందుకే దానికి నున్నటి రాయి కావాలి. దాని మీద గొప్ప మరి మర్మం ఏంటంటే, ఏటి లోయలో ఈ కరుకు రాయి పడి నీళ్ల చేత అటు ఇటు కొట్టబడి రాయి ఏమైంది? నున్నది అయిపోయింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలకు శ్రమలు ఎందుకు? దేవుని బిడ్డలకు కష్టాలు ఎందుకు? ప్రార్థన చేసి దేవుడు వినడా? ఇవన్నీ మాటలు మాట్లాడతాం. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ జీవితం ద్వారా. నేను ఎంత గొప్పగా వాడుకోబోతున్నాడో నీకే తెలియదు. ఆ రాయి, కరుకు రాయి, ఈ నీళ్ల తాకిడికి అటు ఇటు కొట్టబడి నున్నది. ఇప్పుడు చూడండి, ఇంత గొప్ప గొలియాతును చంపడానికి నున్నటి రాయి పనికొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వడిసెల్లో పెట్టి కొడుతున్నాడు. మరి ఇక్కడ గొలియాతు ఎగతాళి చేస్తున్నాడు. ఏంటి, నువ్వు నా మీదకి వస్తున్నావా, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను అని 43వ వచనంలో సవాలు విసురుతున్నాడు. 44వ వచనంలో, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మృగాలకు ఇచ్చివేతున్నాను ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. చూడండి, ఇలాంటి బెదిరింపు మాటలు సాతానుడు కూడా నిన్ను ఎప్పుడు బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు ఈ పని చేస్తావా, నేను చీల్చి చెండాలని చేస్తాను, నేను చీల్చేసి నేను ఆకాశ పక్షులకు ఆహారంగా ఇస్తాను అంటే ఇవన్నీ భయపడే మాటలు కదా. భయం వచ్చేస్తుంది ఈ మాటలు విన్నప్పుడు. కానీ దావీదు యొక్క విశ్వాసం ఎవరిలో ఉన్నది? దేవునిలో ఉన్నది. దావీదు దేవునిలో నమ్మకం ఉంచుకున్నాడు కాబట్టి ఇంతగా భయపెట్టించినా భయపడడం లేదు. మంచి మాట అంటాడు. 45వ వచనం చూడండి. దావీదు గొలియాతుతో అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. కత్తి ఈట పట్టుకున్నాడు, బల్లెం పెట్టుకున్నాడు, రాగి శిరస్త్రాణం, పెద్ద యుద్ధ కవచము. ఎంత గంభీరంగా కనబడుతున్నాడు గొలియాతు. కానీ బాలుడైన దావీదు వడిసెల్లో 5 నున్నని రాళ్ళని ఏరుకున్నాడు. ఇంత గొప్ప సమస్యను ఛేదించడానికి ఆయనకు బలం ఎక్కడున్నది? జీవం గల దేవుడు
తోడున్నాడనే విశ్వాసము. దేవునికి స్తోత్రం. నువ్వు కత్తి ఈటె బల్లం పెట్టుకుని నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నా. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే వెలుగు మాటలే పలుకుతున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించను. హల్లెలూయా. అంటే సమస్య, గొల్యాతు లాంటి పెద్ద సమస్య నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు ఈ విధంగా నేను మంచి మాటలు మాట్లాడాలి, వెలుగు మాటలు మాట్లాడాలి. దావీదు అంటున్నాడు, ఈ దినమున నేను నీకు మరి చంపి నీ తల తెగ నరుకుతాను. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరులను, ఆకాశ పక్షులకును, భూమృగములకును ఎత్తు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకుందరు. యుద్ధము యెహోవాది. అందరు కలిసి పలకండి, యుద్ధము యెహోవాది. హల్లెలూయా. యుద్ధం యెహోవా. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. మరి తర్వాత దావీదు ఏం చేసినాడు? ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాన్ని ఎదుర్కొనుటకై సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. ఒక్క రాయి ఆ నుదుట పోయి చొచ్చగానే వాడు బోర్ల పడినాడని ఇక్కడ వాక్యంలో ఉంది. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడాను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దేవునికి స్తోత్రం. కత్తి లేదు, ఈట లేదు, బల్లెం లేదు, శిరస్త్రాణం లేదు, యుద్ధ కవచం లేదు, ఏమీ లేదు. కానీ నేను నీ మీదకి వస్తున్నాను. కత్తి ఈట బల్లం పెట్టుకుని నా మీదకి వస్తున్నావు. నేనైతే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడు, జీవము గల దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. తప్పకుండా ఎంత గొప్ప విశ్వాసం! ఎలుగుబంటి నుండి నన్ను రక్షించినాడు, సింహం నోటి నుండి నన్ను రక్షించినాడు, నాకు విజయం ఇచ్చిన దేవుడు ఈ కార్యంలో కూడా నాకు విజయం ఇస్తాడని వడిసెల్లో రాయి తీసి కొట్టినాడు, నుదుట కొట్టినాడు. ఆ జ్ఞానము చూడండి. దావీదు బాలుడే, యుద్ధాభ్యాసం లేనివాడు. ఆయన ఎక్కడ కొట్టాలి అనే జ్ఞానం దేవుడే ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సమస్యను పరిష్కరించడానికి నీకు జ్ఞానం కావాలి. ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఇశ్రాయేలు ప్రజలను బెదిరించేవాడు బోర్లో పడినాడు. ఇప్పుడు సమస్య ఏమైంది? బోర్లో పడింది. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. బోర్లో పడిపోయినాడు. తర్వాత ఎంత గొప్ప విజయము! ఆ యొక్క ఫిలిష్తీ తల నరికి ఇశ్రాయేలు వారి మధ్యలోకి వచ్చి జయము జయమని అరుచు 52వ వచనం. లోయ వరకు ఎక్రోను వరకును ఫిలిష్తీయులకు తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోనును పట్టణంలో కూలిరి. 54వ వచనం. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చాను. తల నరికినాడు. అంటే వాడిని నరకడానికి కూడా దావీదు దగ్గర ఏం కత్తి లేదు. ఈ గొలియాతు బోర్లో పడినప్పుడు వాని మీదకి ఎక్కి వాని కత్తి తీసి వాని తలను నరికి ఆ తల పట్టుకొని గొప్ప విజయం జయం జయం అంటూ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తున్నాడు, యెరూషలేముకి వచ్చినాడని వాక్యంలో చూస్తున్నాం. అంటే దావీదు గొలియాతును హతమార్చినాడని మనకు తెలుసు, కానీ ఇది మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే మనకు రోజు ఒక గొలియాతు కాదు, ఎంతోమంది గొలియాతులు వచ్చి బెదిరిస్తూ ఉంటారు. ఒక రోగం ఒక గొలియాతులాగా వస్తుంది, ఆర్థిక ఇబ్బంది ఒక గొలియాతులాగా వస్తుంది, ఉద్యోగంలో సమస్య ఒక గొలియాతులాగా నిన్ను వచ్చి బెదిరిస్తుంది. అప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాలి, దావీదుకు తోడైన దేవుడు నీకు కూడా తోడున్నాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం యెహోవాది. నువ్వు జీవం గల దేవుని కలిగిన దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు నీకు విజయం ఇస్తాడని విశ్వాసం. ఇదే విశ్వాసం అనమాట, ఇట్స్ ఫెయిత్. సమస్యను చూడగానే భయపడి వణికిపోయి చతికిలబడి ముక్కుతూ మూలుగుతూ ఒక దగ్గర ఏడుస్తూ ఉండడం కాదు, కానీ ధైర్యంగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు విజయం నిశ్చయం అని నీవు దేవుని పేరట ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు నీకు విజయం అనుగ్రహిస్తాడని మనకు అర్థమవుతుంది. మందిరం కట్టడానికి తన కుమారుడైన తన కడుపున పుట్టిన కుమారుడు సొలొమోను గొప్ప మందిరం కట్టబోతాడని, మరి దానికి కావాల్సిన వెండి బంగారము సామగ్రి అంత సమకూరుస్తున్నాడు. అంటే అంత విశ్వాసం అన్నమాట, దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడు అని నమ్మి. మరి మొదటి దినవృత్తాంతములు 28 మీరు రాసుకోండి, తర్వాత చూడండి. 1 Chronicles 28:11-19 చూసినప్పుడు విశ్వాసంతో కొన్ని పనులు చేస్తున్నాడు. విశ్వాసంతో అంటే హీ హాస్ గ్రేట్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ ట్రెమెండస్ థింగ్. అంటే ఈ విశ్వాస పరీక్ష శీర్షికలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుడు ఘనకార్యాలు నీ జీవితంలో చేయగలడని చేస్తాడని పూర్ణ విశ్వాసం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చీకటి మాటలు నోటికి రానియకూడదు. మరి
ఎప్పుడు వెలుగుమయమైన మాటలే ఉండాలి. మనం ఈ లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, గత కాలంలో దేవుడు నాకు సహాయపడినాడు, ఈ సమస్య ఎంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాననే నమ్మకం, అది విశ్వాసం అన్నమాట. దావీదు జీవితంలో కష్టాలు రాలేదా? దేవుడు తోడుంటే కష్టాలు రావా? శ్రమలు రావా? తప్పకుండా శ్రమలు వస్తాయి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దావీదు భార్య బిడ్డలను కూడా కోల్పోయినాడు, మరి ఏడుస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో కన్నీరు దుఃఖం ఎప్పుడు ఉండినట్టే మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినాడని, అంగలార్చినాడని, ఏడ్చినాడని. నా కన్నీళ్లు నీ బుడ్డిలో భద్రముగా నీవు దాచి ఉంచినావు. ఇవన్నీ మనకు కీర్తనలు చదువుతాం. ఈ మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి, మరి దావీదు గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో దావీదు ఎదుర్కొన్న గొప్ప సమస్య అంటే సొంతవారు, తన భార్యలు, పిల్లలు, తన జనులందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు అమాలేకీయులు. దావీదు అతన్ని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటాయో తమ భార్యలను కుమార్తెలు చెరలోని కొనిపోబడి ఉంట చూచి 4వ వచనం చూడండి. మొదటి సమూయేలు 30 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చినాడు. దేవుని బిడ్డల జీవితంలో కన్నీరు ఉండదా? దుఃఖం ఉండదా? భయము రాదా? దిగులు రాదా? సమస్యలు రావా? ఏమంటారు మీరు? అన్నీ వస్తాయండి. కానీ వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయము పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన విశ్వాసం యేసు ప్రభువులో ఉంది. ఆయన మరణాన్ని గెలిచినాడు, లోకాన్ని గెలిచినాడు, సాతాను ఓడించినాడు, ఆయన పాతాళాన్ని గెలిచినాడు. అందుకే అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోజునే దావీదు మిక్కిలి దుఃఖపడాను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని రండని వారు చెప్పుకొనగా, సొంత వారే అంటున్నారు రాళ్ళు రువ్వి చంపేయాలి దావీదునని. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా శత్రువులు కొనిపోతే వారు విసిగిపోతున్నారు. అప్పుడు దావీదును రాళ్ళు కొట్టి చంపేయాలన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. 6వ వచనం చివరి భాగం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ధైర్యం లేదు, అన్ని భయాలే, అన్ని సమస్యలే, ఎటు చూసినా నెమ్మది లేదు. సొంత వారే శత్రువులు చెరపట్టుకొని పోయినారు, ఆస్తిపాసులు అన్నీ పోగొట్టుకున్నాడు. దావీదుకి ఇంకేమీ లేదు, రాళ్ళు కొట్టి చంపేస్తారేమో అని, సొంత వారే చంపుతారనే భయం ఉన్నది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఇంకా మీరు కిందికి చదివితే దావీదు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ హి రీగెయిన్డ్ ఎవ్రీథింగ్. గాడ్ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్. అంటే పోగొట్టుకున్నవి తిరిగి ఆయన నీకు సమకూర్చగలడు. దావీదు జీవితంలో నష్టపోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. దావీదు యొక్క విశ్వాసము అలా ఉన్నది. కనుక నీవు కూడా దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం. అందుకే గొలియాతు లాంటి సమస్యలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినా దేవుడు నీకు తోడున్నాడనే విశ్వాసం, దేవుని నామమును బట్టి గొప్ప సమస్యలు ఛేదించగలవని, విజయము నీకు వస్తుందని దావీదు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. విశ్వాసం అనేది ఈ లోకాన్ని జయించే విజయము. దేవునికి స్తోత్రం. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ విక్టరీ. ఫెయిత్ బ్రింగ్స్ విక్టరీ, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, హోప్ బ్రింగ్స్ విక్టరీ. కొన్ని విజయానికి ఉన్న రహస్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. విశ్వాసం అనేది చాలా గొప్ప వరం అని చెప్పినాను. 9 వరాల్లో ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. క్రైస్తవ జీవితము విశ్వాసం మీదనే ఆధారపడి ఉందని మేము వాక్యం నుండి నేర్చుకుంటున్నాం. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో మరి యొక్క సందేశం ఈరోజు మేము విన్నాం. దావీదు బాలుడైనను బలహీనుడైనను యుద్ధాభ్యాసం లేని వాడైనను గొప్ప గొలియాతును హతమార్చినాడు. ఎన్నెన్నో మేళ్లు పొందుకొని వాటన్నిటిని మర్చిపోకుండా ప్రభువా నువ్వు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ శక్తి పొందుకోవడానికి
ఇంతకాలం నడిపించిన దేవుడు ఇక మీద కూడా నన్ను నడిపించగలడనే విశ్వాసం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా విశ్వాసంలో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, దావీదు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆయన నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు. ఉద్యోగ సమస్యలు ఉంటే తొలగించండి, కోర్టు కేసులుంటే విజయము దయచేయండి, పోలీస్ కేసులుంటే విజయము దయచేయండి. యుద్ధము యెహోవాదే అని మేము ఇప్పుడు వాక్యంలో చూస్తున్నాం. గొప్ప దేవ, మా శత్రువుల పట్ల బలమైన కోటగా నీవు ఉంటావని వాక్యము సెలవిస్తుంది. జయము నిశ్చయమని ఆ గొప్ప నమ్మకము మాకు దయచేయమని ప్రభా, నేను నమ్ముకున్న వారు ఎన్నడూ మరి ప్రభు ఓడిపోరనే విశ్వాసం. గొప్ప దేవ, అన్నిటి మీద అత్యధికమైన విజయంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము